హలో ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్లో ఏం జరిగింది, నిన్న ప్రోమోలో జరిగిందంతా కూడా మనం చెప్పుకున్నాము. పూర్తి ఎపిసోడ్ చూసి చెప్పుకుందాం కొన్ని విషయాలు అనుకున్నాం. పూర్తి ఎపిసోడ్లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. అది జరిగిన ఎపిసోడ్లో తర్వాత బిగ్ బాస్ పదే పదే నబీల్ చుట్టడం సరిగా చుట్టడం అంటే దానికి అర్థం నబీల్ని ఆ రేస్ నుంచి తప్పించడానికా? మరి వాళ్ళని పదే పదే సరిగా చూడండి 2-3 సార్లు ఎందుకు చెప్పారు? మళ్ళీ నబీల్ కూడా ఎందుకు అడిగాడు అనేది కూడా మాట్లాడుకుందాం. సెకండ్, మన ఫ్లిప్పింగ్ స్టార్, ఫెయిలింగ్ స్టార్ ఉంది కదా ప్రేరణ, మామూలుగా కాదయ్యా బాబా, బ్రెయిన్ అసలు. నిఖిల్ ఆమెను ఎట్లా మ్యానిపులేట్ చేశాడు, ఆమె ఎట్లా డెసిషన్ మార్చుకుంది, అది కూడా మాట్లాడుకుందాం. అప్డేట్ కూడా మాట్లాడుకుందాం. అప్డేట్ చాలా విషయాలు ఉన్నాయి. మన అశ్వత్థామ 2.0 కాదు 3.0 పోరాడి ఓడాడు, అది కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్డేట్ ఏంటంటే 2 రోజులు అయిపోయింది. ఫస్ట్ రోజు టాస్కుల్లో ప్రేరణ గెలిచింది, ఓటీపీకి వెళ్ళింది. పౌల్ గేమ్ ఆడినా కానీ ఎవరు చూడలేదు, యాక్సెప్ట్ చేశారు. మరి దాన్ని ఎందుకో బిగ్ బాస్ ఒత్తి అడగలేదో, పౌల్ గేమ్ ఆడాడని అది చెప్పలేదు, దాన్ని పక్కన పడేస్తే. సెకండ్, నిన్నేమో నబీల్ని కూడా ఒత్తి అడిగారు. నబీల్కి ఎట్లా హౌస్ మేట్స్ ఛాన్స్ ఇచ్చారు, నబీల్ ఓటీపీలు చేసుకున్నాడు. నిన్న అయిపోయింది. ఈరోజు టాస్కుల్లో ఫ్లవర్ ఫ్లాగ్ టాస్క్ అంటే బోన్ టాస్క్ ఆడాడు కదా గౌతమ్ మెగా చీఫ్ అయినప్పుడు. అలాగే ఆ రౌండ్లో ఫ్లాగ్ పెట్టారు. వీళ్ళెళ్ళి బజర్మోహంగా ఆ ఫ్లాగ్ తీసుకోవాలి. ఎవరు తీసుకొని ఒకళ్ళు తీసుకున్నారనుకో వేరే ఎవరినన్నా అవుట్ ఆఫ్ ద రేంజ్ చేయాలి. ఆ విధంగా ఆడితే బోన్ టాస్క్లో గౌతమ్ ఏ రేంజ్లో ఆడాడు, అది అవి ఆడి మెగా చీఫ్ అయ్యాడు కదా, సేమ్ అదే రేంజ్లో ఇప్పుడు ఫస్ట్ రౌండ్ వచ్చేటప్పటికి గౌతమే ఫ్లాగ్ గెలిచి ప్రేరణను అవుట్ చేశాడు. కారణం ఏంటి? ఆల్రెడీ ఓటు అప్పీల్ చేసుకుంది, తనకు ఇంకా అవసరం లేదు కాబట్టి తీసేశారు. సెకండ్ కూడా బజర్మోహంగా సెకండ్ రౌండ్లో కూడా గౌతమే గెలిచి నబీల్ని అవుట్ ఆఫ్ ది రేస్ చేసి, ఎందుకు నబీల్ కూడా ఓటు అప్పీల్ అయిపోయింది కాబట్టి అవుట్ ఆఫ్ ది రేస్ చేసాడు. థర్డ్ రౌండ్ కూడా గౌతమే గెలిచి నిఖిల్ అవుట్ ఆఫ్ ది రేస్ చేశాడు. కారణం ఏమంటుందంటే తనకన్నా బలవంతుడు ఉండకూడదు కదా, తనకు ఛాన్స్ కావాలంటే తనకన్నా బలవంతుడు ఉండకూడదు కాబట్టి నిఖిల్ అవుట్ చేశాడు. ఇంక మిగిలి ఎవరున్నారు? గౌతమ్, విష్ణు, అవినాష్, రోహిణి, 4 ఉన్నారు. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది. ఒకవేళ గౌతమ్ జిక్కితేనేమో వాళ్ళలో ఎవరినో ఒకరిని తీస్తాడు ముగ్గురులో. వాళ్ళకి జిక్కిందంటే మాత్రం ఖచ్చితంగా గౌతమ్ని అవుట్ ఆఫ్ ది రేస్ చేస్తారు. ఇది గ్యారంటీ, పక్క 100%. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. అసలు గౌతమ్ని పక్క జరిగించాలి, గౌతమ్ అసలు ఉండకూడదని కదా హౌస్లో వాళ్ళ ఒపీనియన్లు కూడా. అట్లాగే జరిగింది. సెకండ్, వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళకి దక్కింది ఫ్లాగ్, గౌతమ్ని అవుట్ ఆఫ్ ది రేస్ చేశాడు. 3 రౌండ్లు పోరాడాడు గౌతమ్. 4వ రౌండ్లో వాళ్ళకి వెళ్ళింది, గౌతమ్ తీసేశారు. అది మనం ఊహించింది, పక్కా తీసేస్తారు వాళ్ళు. గౌతమ్కి కూడా తెలిసి తీస్తారని కూడా. నెక్స్ట్, విష్ణు, రోహిణి, అవినాష్ ఆడితే లాస్ట్కి వచ్చేటప్పటికి మరి అవినాష్ దొరికిందా, రోహిణి దొరికిందా ఫ్లాగ్, విష్ణుని తీసేస్తారు. లాస్ట్ రౌండ్కి వచ్చేటప్పటికి అవినాష్, రోహిణి ఉన్నారు. వీళ్ళిద్దరిలో హౌస్ మేట్స్ ఒపీనియన్ పోల్ పెడితే ఎక్కువ శాతం రోహిణికే ఛాన్స్ ఇస్తారు. ఎందుకంటే ఆల్రెడీ అవినాష్ ఫైనలిస్ట్ అయిపోయాడు. ఓటు అప్పీల్ చేసుకోమని ఫైనలిస్ట్లో ఉంటాడు కాబట్టి దాన్ని బట్టి రోహిణికే ఓటేసి ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా రోహిణికే ఛాన్స్ ఇచ్చారంటే రోహిణి ఓటు అప్పీల్ చేసుకుంది ఈ రోజుకి. ఓకే, ఇంకో టాస్క్ కూడా జరిగిందంట. ఏంటంటే అది సెకండ్ టాస్క్ ఏంటంటే, ఇదేం ఫస్ట్ టాస్క్లో ఈ రౌండ్లన్నీ కూడా. సెకండ్ టాస్క్ ఏంటంటే ఒక కర్ర పోల్ పైన ప్లేట్స్ ఉంటాయంటే అవి పడేయాలంట. దీంట్లో విష్ణుప్రియ, రోహిణి గెలిచారంట. విచిత్రం అసలు. అంటే ఫస్ట్ టాస్క్ వచ్చేటప్పటికి రోహిణి అప్పీల్ చేసుకుందని లాస్ట్ అది విష్ణు, అవినాష్, రోహిణి గెలిచారు. వీళ్ళిద్దరిలో అవినాష్ ఏం చేస్తాడు? యాజ్ యూజువల్ రోహిణికే ఛాన్స్ ఇస్తాడు కాబట్టి రోహిణి గెలిచి అట్లుంది. సెకండ్ గేమ్ కూడా ఆ పోల్ పైన ప్లేట్లు పడేసే దాంట్లో విష్ణు, రోహిణి గెలిచారంట. దీంట్లో హౌస్ మేట్స్ ఒపీనియన్ ప్రకారం విష్ణువుకి ఛాన్స్ ఇచ్చారంట. ఎందుకంటే ఫస్ట్ రోహిణి అయిపోయింది కదా, ఓటు అప్పీల్ చేసుకుంది కదా, ఇప్పుడు విష్ణువుకి ఛాన్స్ ఇచ్చారంట. విష్ణువుకి ఎందుకు ఇచ్చారంటే నిన్న నబీల్కి విష్ణువుకి పెడితే హౌస్ మేట్స్ అందరూ కూడా నబీల్కి ఛాన్స్ ఇచ్చారు. విష్ణువుకి ఇవ్వలేదని ఏడ్చింది, బయట కూర్చొని బాధపడింది. దానికోసం ఈసారి విష్ణువుకి ఛాన్స్ ఇచ్చారంట. మరి విష్ణు గెలిచిందంటే మరి ఏ విధంగా గెలిచిందో, మరి ఎట్లా గెలిచింది అనేది మనం మాట్లాడాలి. విష్ణు గెలిచిందంటే ప్రతి దాంట్లో నిఖిల్కి సపోర్ట్ చేస్తుంది ఈ మధ్య. అని నిఖిల్సే ఒత్తాస పలుకుతుంది. ఎందుకంటే
అక్కడ గౌతమ్ నిఖిల్ని నామినేట్ చేస్తుంటే సలహాలు ఇస్తుంది, పాయింట్స్ చెప్తుంది నిఖిల్కి. తర్వాత గాజులు వేసి దాంట్లో పెట్టంటే గాజులు నువ్వు సెట్ చేయి ఇచ్చావు రష్మికి అని గౌతమ్ అంటే గాజులు నాకు కూడా సెట్ చేయి ఇచ్చాడు అంటుంది. ఎవడు సెట్ చేయి ఇచ్చాడు అని విష్ణు మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు అంతా కూడా నిఖిల్కి ఒత్తాసుగా నిఖిల్ రైట్ హ్యాండ్గా విష్ణు ఉంది అక్కడ. మరి నిఖిల్ అలా ఉన్నాడా? లేడు. ఎందుకంటే నిన్న విష్ణు నబీల్ దాంట్లో ఎవరికి ఓటేస్తారంటే నిఖిల్ డైరెక్ట్గా నబీల్ అన్నాడు విష్ణు వల్ల. ఎందుకంటే విష్ణు వల్లే పృథ్వీ బయటికి వెళ్ళడన్న సంగతి కూడా నిఖిల్కి తెలిసి కడుపులో ఉంది, అది బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి. అందువల్ల నబీల్ కోటేసాడు, విష్ణు కోటేయలేదు. ఈ విష్ణువే గెంతుకుంటా ఇప్పుడు పృథ్వీ చుట్టూ గెంతికి పృథ్వీకి సపోర్ట్ చేసింది. పృథ్వీ వలన ఇప్పుడు నిఖిల్కి సపోర్ట్ చేస్తుంది. నిన్న టాస్క్లో కూడా నిఖిల్కి సపోర్ట్ చేస్తుంది. ఆ పోల్ది అట్లా చుట్టినా కానీ మళ్ళీ సరి చేసుకున్నాడు కదా, అది రైటే కదా అంటుంది. ఇదెట్ రైటు? నత్తిపురకు అది రైటా? అసలు ఆ విష్ణు ఎందుకు వస్తున్నారా బాబు? గేమ్ ఆడుతుందంటే నేను ఆశ్చర్యపోతున్నాను ఇక్కడ. ఎప్పుడు తెచ్చింది తాడు తీసుకొస్తే మమ్మీ రా అంటుంది. వాళ్ళ మమ్మీ చచ్చిపోయింది వచ్చిందా? మమ్మీ రా అంటుంది తాడు తీయలేక. మరి ఏం గెలిచిందంటే ఎట్లా గెలిచిందనేది కూడా మనం చూద్దాము. ఇది అప్డేటు. పోరాడి ఓడిన గౌతమ్ అనమాట. సెకండ్ వచ్చేటప్పటికి ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అబ్బా? అసలు లైవ్లో జరిగేది ఎపిసోడ్లు అస్సలు ఉండలేదు. ఎందుకని? అందుకని ఎపిసోడ్ 8 ఎందుకు? లైవ్లో ఎంతసేపు జరుగుతుంది, ఎన్ని కన్నింగులు జరుగుతున్నాయి, ఎన్ని మ్యానిపులేషన్లు జరుగుతున్నవి, ఎవరిని బలి చేస్తున్నారు అక్కడ. ఆ లైవ్లో మొత్తం తీసేస్తారు. ఎపిసోడ్కి వచ్చేటప్పటికి చిన్న మొక్క పెడతారు. ఆ మొక్కలో ఏముండదు. ఏం చేస్తున్నారు? ఆ ఎపిసోడ్ అయితే అంత అయిపోతే అంత. లైవ్ చూడకపోతే వీళ్ళ గురుపిజాలు, వీళ్ళ మ్యానిపులేషన్స్, వీళ్ళ కన్నింగులు తెలియవు బయటికి. లైవ్ చూస్తున్నాం కాబట్టి వాళ్ళ పవర్ గేమ్లు కానీ ఇవన్నీ కూడా తెలుస్తుంది. కొంతమంది అది పవర్ గేమ్ కాదండి. నిఖిల్ అంట తనకు సంబంధించిన పోలుకి తాడు చుట్టకుండా వేరే పోలు చుట్టి మళ్ళీ గంట కొట్టి మళ్ళీ తీసి వేరే దాని గురించి పౌల్ గేమ్ కాదంట. ఇది ఎక్కడ నిజాయితీ రా బాబు? ఫేవరెట్ ఉండొచ్చు కానీ గేమ్లో కాదు కదా. నిజాయితీ గేమ్లో ఆడాలి కదా. ఒకవేళ బిగ్ బాస్ మెన్షన్ చేయకపోతే, మీకు సంబంధించిన పోల్కే చుట్టాలని మెన్షన్ చేయకపోతే అనుకోవచ్చు. కరెక్ట్గా మెన్షన్ చేశాడు కదా అక్కడ. కరెక్ట్గా బిగ్ బాస్ చెప్పాడు కదా, రూల్స్ బుక్లో ఉంది కదా, సరిగా చుట్టాలి ఉంది కదా. అదే మీకు సంబంధించిన పోల్కే చుట్టాలి ఉంది కదా. మరి రెడ్ తాడిచ్చి రెడ్ పోల్ ఎందుకు పెట్టాడు అక్కడ? అది పౌల్ కాదంట. మర్చిపోయి మిస్టేక్ అయిందంట. బై మిస్టేక్ అయిందంట. చిన్న పిల్లాడు కదా, బై మిస్టేక్ అంట. ఎన్ని గేమ్లు ఆడాడు నిఖిల్? మిస్టేక్ చేస్తాడా? ఫస్ట్ నుంచి ఎన్ని గేమ్లు ఆడాడు, ఎన్ని గెలిచాడు? ఇది మిస్టేకా? ఏం మాట్లాడతారా బాబు? సరే, గేమ్ స్టార్ట్ అయింది, బాగానే ఆడారు, చుట్టేశారు. ఏం చూడతాం? అది నిజంగా ఓపెన్గా మాట్లాడుకుంటే మనం చుట్టటంలో కన్నింగు ఏది సంచాలకుగా ఫెయిల్ అయినా ప్రేరణ గౌతమ్, ఒక విష్ణు, అవినాష్ బాగా చుట్టారు. రోహిణి, నబీల్ అసలు ఏం చుట్టడం? అది చుట్టడం అంటే ఏంటి? ఆ ముడులు చిక్కులు మొత్తం తీసి చక్కగా చుట్టాలి దానికి. అది కదా చుట్టం అనేది. ఇప్పుడు దారం ఉందనుకో, ఏదైనా తాడు ఉందనుకో, ఎలా చుట్టుకుంటాం మనం? చిక్కులుగా ముళ్ళుగా చుట్టుకుంటాం. అది చుట్టినట్ట చుట్టాలి కదా అన్నట్టు అది తీసుకొచ్చి గబగబ ఎట్టగట్ట ముళ్ళు అవన్నీ అట్ట పెట్టేసి దాన్ని ఎట్టగట్ట చుట్టే చుట్టినట్ట. వాస్తవం మాట్లాడుకుంటే తర్వాత అప్పటికి నబీల్ చుట్టేటప్పుడు గౌతమ్ చెప్తూనే ఉన్నాడు, అలా కాదు నబీల్, అలా కాదు, నీట్గా చేసుకో, శుభ్రంగా చేసుకో, అలా కాదు చుట్టని చెప్తూనే ఉన్నాడు 4-5 సార్లు. అయినా కానీ నేను చుట్టేది ఇంతే, చుట్టమన్నాడు కానీ ఎట్ట చుట్టాలో చెప్పమన్నాడా అన్నాడు. నిజంగా బిగ్ బాస్ చెప్పేటప్పుడు కూడా ఏం చెప్పాలి? నీట్గా చిక్కులు లేకుండా ముడులు లేకుండా చుట్టాలన్నారు కదా. అలా చెప్పి తన్నుకునేదట, మధ్యలో ఫిట్టింగ్ పెట్టేది ఎట్లా? చుట్టేశారు, అయిపోయింది. నిలబడ్డాక మీ ఒపీనియన్ చెప్పంటే అక్కడ సంచాలకు ఎవ్వరు లేరు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఓటపీలు ప్రేరణ అయిపోయింది, మళ్ళీ ప్రేరణని గేమ్లో పెడతాం ఎందుకు? ఓటపీలు చేసుకున్న వాళ్ళకి మళ్ళీ గేమ్ పెట్టడం ఎందుకు? ఇదేందో మాకు పిచ్చెక్కటట్టుంది ఆ చూస్తుంటే. ఓటపీలు అయిపోయింది, వాళ్ళకి ఛాన్స్ అయిపోయింది, మరి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి గేమ్లో పెడతాం ఎందుకు? మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇప్పించడానికే? ఇదే మాటరా బాబు. ఈరోజు కూడా నబీల్ది అయిపోయింది, ప్రేరణ అయిపోయింది, మళ్ళీ వాళ్ళందరినీ పెడతాం ఎందుకు? ఉన్న వాళ్ళని పెడితే సరిపోయింది కదా. వాళ్ళు ఆడుకున్న అప్పీలు చేసుకుంటారు కదా. వీళ్ళకి కదా అవసరం లేని వాళ్ళకి, చేసిన వాళ్ళకి మళ్ళీ ఎందుకు? మళ్ళీ వాళ్ళకి గేమ్ పెట్టడం ఎందుకు?
అబ్బా బాబా సరే అయిపోయింది. లైన్లో నిలబడితే సరిగా ఎవరు చుట్టారో హౌస్ మేట్స్ చెప్పమంటే అక్కడ పెద్ద రభసే జరిగింది. లైవ్లో కూడా నాకు మామూలు ఎపిసోడ్లో కూడా జరిగింది. జరిగిన తర్వాత అందరూ ఒపీనియన్ ప్రకారం కొంతమంది అంతకుముందు ఏమన్నారంటే కష్టపడి తెచ్చాడు కాబట్టి నబీల్ అన్నాడు. చాలా బాగా చుట్టింది మాత్రం ప్రేరణంగా ఏమి ముసిముసిలో నవ్వుకుంటుందో. అంటే ప్రతిసారి ప్రేరణ గెలవాలనే ఎన్నిసార్లు అప్పీల్ చేసుకుంటుంది, ఎన్నిసార్లు అప్పీల్ చేసుకుంటే ఈ సీరియల్ బ్యాచ్ వాడికి తనివి తీరదు అనుకుంటా, వాడు కాసిపోదనుకుంటా. సరే ముసిముసి నవ్వింది. తర్వాత మళ్ళీ మాట్లాడుకుని సరిగ్గా చూడమంటే ఆ చుట్టాను బిగ్ బాస్ అని నబీల్ అంటే, బిగ్ బాస్ ఏమన్నాడు తెలుసా నబీల్, చుట్టడం అంటే మీ దృష్టిలో ఏంటి నబీల్ అని అడిగాడు. బిగ్ బాస్ ఇలా చుట్టడం అని చెప్పాడు. అంటే బిగ్ బాస్ దృష్టిలోనేమో చుట్టడం అంటే చిక్కులు లేకుండా ముడులు లేకుండా నీట్గా చుట్టమని అర్థం. నబీల్ దృష్టిలో ఏంటంటే ఎట్టబడి చుట్టడం అంటే మొత్తం ఎట్టబడి తగ్గ చుట్టేవాడు నబీల్ దృష్టిలో. ఈ నబీల్ ఒకడు చుట్టడం సరిగా చుట్టుకోవచ్చు కదా. సరే ఫైనల్గా అందరూ కలిసి సరే నబీల్ కష్టపడి ముందు పెట్టాడు కదా అని నబీల్కే ఓటేశారు. నబీల్ ఆట నిజంగా వాళ్ళు ఏదో ఛాన్స్ ఇచ్చారు కానీ డెసిషన్ కనుక బయట వాళ్ళకి కానీ బిగ్ బాస్కి కానీ ఇస్తే నబీల్ని ఫస్ట్లో తీసేస్తాడు. నబీల్ని రోహిణిని ఏం చుట్టారు వాళ్ళు, నీట్గా చుట్టారు ఇద్దరు, వాళ్ళిద్దరిని ఫస్టే తీసేస్తారు. అయినా కానీ హౌస్ మేట్స్ నబీల్కే ఛాన్స్ ఇచ్చారు, ఓటు అప్పీల్ చేసుకున్నాడు, బాగానే ఉంది. అక్కడ మ్యానిపులేషన్స్ అనేది ఎంత క్లియర్గా కనపడుతుందంటే ఫస్ట్ తీసేస్తే లాస్ట్ ఎవరున్నారు అవుట్ ఆఫ్ ది రేస్ ఎవరు అల్లారని బిగ్ బాస్ అడిగితే అసలు సంచాలకు ఎవరు లేరు, నబీలే సంచాలకుగా పెట్టేసుకొని ఫిఫ్త్ రౌండ్లో 5వ కొట్టింది నిఖిల్ అనేసాడు. అనగానే అదే పట్టుకున్నాడు నిఖిల్. పట్టుకొని నబీల్ నేను 5వ కొట్టే అన్నావు కదా అంటే నేను సంచాలక కాదు, నేను అప్పుడు సంచాలకం కాదు, అసలు సంచాలక ఎవరు లేరు, నేనే చెప్పాను అన్నాడు. అప్పుడు ముందే నేనే సంచాలక అన్నాడు, తర్వాత నేను చెప్పలేదు నేను సంచాలకం కాదని అప్పుడు అంటున్నాడు. ఇదేం కోరరా బాబు. సరే ప్రేరణ నువ్వు చెప్పంటే ప్రేరణ ఆలోచించి డెసిషన్ కరెక్ట్గా అని చెప్పింది. ఫస్ట్ ప్రేరణ ఎక్కడ సంచాలకం ఉన్నప్పుడు కొంచెం డెసిషన్ కరెక్ట్గా అని చెప్పింది, ఎందుకంటే బుద్ధి విషయం కూడా కరెక్ట్గా చెప్పింది. ఇప్పుడు కూడా కరెక్ట్గానే చెప్పింది నిఖిల్ అని చెప్పింది. ఎందుకంటే నిఖిల్ ఈ పోలు కట్టకపోయి తనకు సంబంధించిన పోలు కట్టపోయి అవినాష్ పోలు కట్టాడు కాబట్టి దాన్ని కన్సిడర్ చేసి నిఖిల్ అని చెప్పేసింది లాస్ట్లో. వెంటనే హౌ అలాగా నేను అది తీసి మళ్ళీ సరి చేసి కట్టాను కదా, అప్పటికి అవినాష్ రాలేదు కదా, మరి కట్టేసినాక కూడా ఇది కాదు అక్కడ పాయింట్. ముందు కట్టి గంట కొట్టేసావు, గంట కొట్టినాక అయిపోయింది ఇక్కడ లెక్క, ఆట అయిపోయింది, అతను అంతవరకు ఆగిపోవాలి. మళ్ళీ తీసి ఎవరు కట్టమన్నారు అక్కడ? ఆ కట్టేటప్పుడు ఈ హౌస్ వాళ్ళు ఎందుకు అడగలేదు, హౌస్ మేట్స్ ఎందుకు అడగలేదు? అది కాదు లెక్క. మరి నబీల్ కట్టడం అంటే నీ దృష్టిలో ఇదా అని అడిగిన బిగ్ బాస్ అవినాష్ లాస్ట్ వచ్చాడు అని అన్నప్పుడు నిఖిల్ని ఎందుకు అడగలేదు? నిఖిల్ ఒకసారి గంట కొట్టిన తర్వాత ఆట కొనసాగించవచ్చా అనే ప్రశ్న నిఖిల్ని ఎందుకు వేయలేదు బిగ్ బాస్? వేయాలి కదా మరి రీజన్ అయితే. గంట కొట్టినాక మళ్ళీ ఆడొచ్చా అనే ప్రశ్న నిఖిల్ని ఎందుకు అడగలేదు బిగ్ బాస్? ఈ అడగరు వాళ్ళు తక్కువ బ్యాచ్ అంటే ఏందో మరి అంత ఇది నాకు అర్థం కాదు. వాళ్ళని అడగరు. నబీల్ని అయితే వచ్చి 2-3 సార్లు అడుగుతారు, సరిగ్గా జుట్టే చెప్పండి, సరిగ్గా చూసి చెప్పండి, సరిగ్గా జుట్టింది ఎవరు చెప్పండి, ఇదైతే అడుగుతారు. ఒకసారి గంట కొట్టిన తర్వాత అది అయిపోయింది గేమ్ అంతవరకు. మరి అట్లా అనుకుంటే ఇదే కన్సిడర్ చేస్తే పృథ్వీ మెగా చీఫ్ టాస్క్లో ఆ లెటర్స్ పెట్టే కాడ నబీలు పృథ్వీ పెట్టే కాడ సరిగా పెట్టకుండా గంట కొట్టేసాడు పృథ్వీ. తర్వాత మళ్ళీ వీళ్ళు చెప్పగానే సరి చేయడానికి వెళ్తే లేదు ఇక ప్రేరణే అప్పుడు మెగా చీఫ్ సంచాలక్ లేదు గంట కొట్టిన తర్వాత మళ్ళీ సరి చేయటం లేదు, గేమ్ అయిపోయింది, సరి చేయొద్దు అన్నది కదా. మరి సేమ్ ఇప్పుడు కూడా సంచాలక ప్రేరణ ఉంది కదా. మరి ఒకసారి గంట కొట్టినాక మళ్ళీ సరి చేయకూడదు, అవుట్ ఆఫ్ రేస్కి నువ్వు అయిపోయినట్టే అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు అంటే చివరికి వచ్చేటప్పటికి గ్రూప్ అంతా కూడా బయటపడుతుంది, ఓపెన్ చేసేస్తున్నారు. అది బిగ్ బాస్ కనిపించట్లేదు. మరి రేపు నాకు సార్ అని అడుగుతాడో లేదో కానీ ఇది మాత్రం అక్కడైతే అవినాష్ని మాత్రం తప్పించడం చాలా తప్పు. అక్కడ ఇవి వెంటనే ఎలా తీసేస్తావు, నేను మళ్ళీ సరి చేసుకుని అనగానే మాట మార్చేసింది. మళ్ళీ మాట మార్చేసినవి ఏమని ఎందుకు మార్చిద్దంటే మరి ఆ డిస్క్ గేమ్లో నిఖిల్ మరి ప్రేరణని గెలిపించాడు కదా, ప్రేరణకు ఓటప్పి ఛాన్స్ ఇప్పించాడు కదా, పౌల్ గేమ్ ఆడో ఏదో ఒకటి చేసి రోడ్ని ఓడించి, మరి ఆయనకి మేలుబంధం చేయాలి కదా.
గ్రాటిట్యూడ్ ఉండాలి కదా, కృతజ్ఞత అనేది ఉండాలి కదా. అందుకని ఇప్పుడేమో లేదు బిగ్ బాస్, లేదు బిగ్ బాస్, ఇది ఫైనల్ డెసిషన్ బిగ్ బాస్, అవినాష్ బిగ్ బాస్ అని అంటుంది. ఎట్లా కరెక్ట్ అవుతుంది అంటే గైగా నడిచే వాళ్ళకేమో ఛాన్స్ ఉంటుందా? అవినాష్ ఏం మాట్లాడకుండా ఊరుకుంటే ఆడియన్స్ చూస్తున్నారని ఊరుకున్నాడు. ఏది డెసిషన్ చెప్తారు? అడిగే విషయాల్లో అడగరు. అది పోయింది. తర్వాత సెకండ్ గేమ్కి వచ్చేటప్పటికి లాస్ట్కి విష్ణు నబీల్ నిలబడ్డారు. అది వాళ్ళిద్దరు కూడా తోసుకోవడం పెట్టవచ్చు కదా. తోసుకోవడం పెట్టినా కానీ విష్ణుని చూసేసి నబీలే గెలుస్తాడు కాబట్టి నబీల్కే ఛాన్స్ దక్కింది. ఓటు అప్పీల్ చేసుకున్నాడు. ఓకే, మ్యానిపులేషన్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మరి ఏం గేమ్ ఆడుతున్నారు వాళ్ళన్న ఏం అర్థం కావట్లేదు. చూస్తుంటే లైవ్లో చూస్తుంటే మాత్రం క్లియర్ పిక్చర్గా గ్రూప్ గేమ్లు, మ్యానిపులేషన్స్, కన్నింగ్లు, సంచాలకులుగా ఫెయిల్, వాళ్ళు చేసే పవర్ గేమ్లు ఇవన్నీ కూడా బయట కనిపిస్తాయి. మరి మీరేమనుకుంటున్నారో వీడియో అంతని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.